జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైః ఈశ్వరః సద్యో హృజ్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. సంస్కృతి పట్ల ధర్మం పట్ల బాధ్యత కలిగి చేస్తున్నటువంటి యజ్ఞం భాగవత కథ కావడం ఒక విశేషం. ఎందుకంటే మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి అనగా సనాతన ధర్మం, అనగా ఆర్షధర్మం, అనగా హైందవ సంస్కృతి. దీనికి ఆధార గ్రంథములు అనేకమున్నాయి. ప్రధానం వేదం, అటు తర్వాత వచ్చినటువంటి ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలు అన్నీ కలిపి మన హైందవ ధర్మానికి ప్రధాన గ్రంథాలు. వీటన్నిటి సారంగా లభించిన గ్రంథమే భాగవతం. వ్యాస భగవానుడు సర్వపురాణములు రచించి వేదములను వ్యాసం చేసి చివరిగా తాను ఏదో చెయ్యాలి, అదేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటే నారాయణుని ఆజ్ఞానుసారం నారదుల వారు ప్రేరణ చేసి రచించిన గ్రంథం భాగవతం. ఈ భాగవతం మనకి 3 అందిస్తోంది. ఒకటి మానవ ధర్మం, 2 పరమాత్మను ఆశ్రయించే భక్తి, ఈ రెండిటి ద్వారా తెలుసుకోవలసినటువంటి తత్వజ్ఞానం. కనుక ధర్మము, భక్తి, జ్ఞానం, ఈ 3 మనకి భాగవతం అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం. అంటే భాగవతం ప్రధానంగా భక్తి గ్రంథమే అంటాం, కానీ ధర్మజ్ఞానాలతో కూడిన భక్తిని అందిస్తోంది భాగవతం. జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తిని అందిస్తోంది భాగవతం. అటువంటి భాగవతం సామాన్యమైన అంశం కాదు. భాగవతం నిజానికి జీవితాంతం చదువుకోవలసిన గ్రంథం. చదివినదే చదవాలి, విన్నదే వినాలి. అలాంటి ఒక రసమయమైనటువంటి గ్రంథం భాగవతం. భాగవత కథలు ఏం చేస్తాయంటే వింటూ ఉంటే ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. ఒకటి, మన మనస్సు పవిత్రమవుతుంది, భగవత్కథలతో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది. దానికి తోడు మనకు తెలియకుండానే దుఃఖానికి కారణమైన పాప రాశిని దగ్ధం చేస్తుంది. ఎప్పుడైతే పాపము దగ్ధమైందో దుఃఖం తొలగుతుంది. అందుకే నేటికి కూడా అనేక రకాల సమస్యలకు భాగవత పారాయణాన్ని ఒకానొక విధానంగా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవి అనేక ఘట్టాలతో ఉంటుంది భాగవతం. ఒక కథ కాదు, అనేక ఘట్టాలు ఉన్నాయి. ఒక్క కథలో మళ్ళీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఈ ఘట్టాల్లో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ప్రయోజనం సుఖయోగీంద్రుడే చెప్తాడు. నాయన, ఈ ఘట్టం వింటే అధమ స్థితిలో ఉన్నవాడు ఉన్నత స్థితికి వెళతాడు అంటాడు ఒక చోట. ఈ ఘట్టం వింటే అనేక రకాల ఈతి బాధలు, దుఃఖాలు తొలగుతాయంటాడు మరొక చోట. మరో ఘట్టం వల్ల అనారోగ్యాలు తొలగుతాయన్నాడు. అంటే భాగవతం మనకి ఆరోగ్య సమస్యలు తొలగించగలదు, ఆర్థిక సమస్యలు తొలగించగలదు, అదేవిధంగా సామాజికంగా మనకున్నటువంటి స్థితిని పెంచగలదు, గ్రహదోషాలు తొలగించగలదు. ఇన్ని ప్రభావాలు భాగవతంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా బాహ్యమైన ప్రభావాలే. అసలు ప్రభావం ఏంటంటే వీటిని అందిస్తూ, అంటే తాయిలాల్లా వీటిని అందిస్తూ క్రమంగా మన మనస్సుని సంస్కరించి పరమాత్మ వైపు తిప్పి పరమాత్మ యందు నిలిచేలా చేయడమే భాగవతం యొక్క అసలు ఉద్దేశం. ఇక్కడ భాగవతం వినడమే పనిగా పెట్టుకోండి, మీ పనులన్నీ బాగుంటాయని చెప్పడం పరమార్థం. అంటే భౌతిక ఫలాలు మొదలుకొని పారమార్థికమైన ప్రయోజనం వరకు ఇవ్వగలిగే శక్తి భాగవతం ఒక ఘట్టానికి ఉంది. అంతేకాదు, భాగవత కథాయజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి అరిష్టాలన్నీ తొలగై క్షేమం లభిస్తుంది. భాగవత కథని ప్రవచన రూప యజ్ఞంగా చేయించిన వారు
చేసిన వారు కూడాను ధన్యులవుతారు అన్నారు ఇక్కడ. అందుకే చెప్పేవారు, వినేవారు, చెప్పించేవారు ముగ్గురిని పవిత్రం చేయగలిగే శక్తి భాగవతానికి ఉందని చెప్తూ, విష్ణు కథారతుడగునరు విష్ణు కథల్ చెప్పు మనుచు వినుచుండునరు విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విములుల జేయున్ అన్నారు పోతన గారు భాగవతంలో. దీని అర్థం ఏంటంటే, విష్ణు కథల మీద ఆసక్తి కలిగినవాడు, ఆ కథలు చెప్పించినవాడు, చెప్పేవాడు, మొత్తం ముగ్గురు. ఈ ముగ్గురికి విష్ణు పాదముల నుంచి ఉద్భవించిన గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అన్నారు ముందు. అంటే పవిత్రత లభిస్తున్నది, శుద్ధత లభిస్తున్నది, భగవద్ అనుగ్రహం లభిస్తున్నది. అటువంటి పరమపావనమైన భాగవత కథా ప్రవచనం ఈరోజు ప్రారంభించుకుంటూ, భాగవత కథలు సామాన్యమైనవి కావు. లోతైనటువంటి వేదాంత శాస్త్ర రహస్యాలన్నీ దాచిపెట్టుకున్న గ్రంథం భాగవతం. పైపైన ఈ కథలు వినేవాళ్ళు ఇవేవో కథలు అనుకుంటారు, కానీ శ్రద్ధగా దీన్ని వినదలుచుకుంటే మాత్రం ఇందులో ఉన్న అంతరార్థాలు సామాన్యములు కావు. అలాంటి ఒక అపారమైన సముద్రము వంటి భాగవతంలో ఇవాళ ప్రార్థన శ్లోకాలు, ప్రథమ శ్లోకాలు 3 చెప్పుకున్నాం మనం. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృద య ఆదికవయే ముహ్యంతి యత్ సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఇది భాగవతంలో మొదటి శ్లోకం. జన్మాద్యస్య యతః అని ప్రారంభమవుతోంది. ఇది బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రమే. కొందరు లెక్కలో రెండో సూత్రం, కానీ శాస్త్రం లెక్కలో మొదటి సూత్రమే. జన్మాద్యస్య యతః అంటే కనిపిస్తున్న ప్రపంచం యొక్క సృష్టి, స్థితి, లయ ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడిని పరమాత్మ అంటారు ఇక్కడ. అయితే మనం ప్రపంచాన్ని అందరూ చూస్తున్నారు, పరమాత్మను ఎవరు చూడగలరు? కనబడట్లేదా అంటే, కనబడుతున్న ప్రపంచం బట్టి కనబడని పరమాత్మని ఊహించుకోవాలి. ఆయన లేకపోతే ఇది లేదు, ఆయన వల్లనే ఇది ఉంది, ఆయన లేకపోతే ఇది లేదు. 2 మాటలు చెప్పుకున్నాం ఇక్కడ. ప్రపంచం ఎవరి వల్ల ఉంది? పరమాత్మ వల్ల ఉంది. పరమాత్మ లేకపోతే ప్రపంచము లేదు. చెప్పినది విషయం ఒకటే, తీరు 2 రకాలుగా చెప్పాం. ఏమని? ఆయన వల్లనే ప్రపంచం ఉందని ఒక మాట, ఆయన లేకపోతే ఇది లేదు అని రెండవ మాట. దీన్ని అన్వయ వ్యతిరేకం అంటారు. మొదటిది పరమాత్మ వల్లనే సృష్టి స్థితిలయలన్నీ ఉన్నాయి, ఆయన లేకపోతే ఇవేవీ లేవు అని ముందు తెలుసుకోగలగాలి. అంతేకాదు, ఆయన నుంచి వచ్చిన సృష్టిలో ఆయనే ఉన్నాడు. ప్రపంచం పరమాత్మ సృజన చేశాక ప్రపంచం నిండా ఆయనే ఉన్నాడు. ఆయనే లేకపోతే ప్రపంచానికి చైతన్యం ఎక్కడొస్తుంది? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ప్రపంచానికి శక్తి రూప చైతన్యం ఆయనే ఇస్తున్నాడు. ప్రపంచానికి ఉనికి ఆయన, చైతన్యం ఆయన. 2 మాటలు చెప్పుకుంటున్నాం. ఉనికి, చైతన్యం 2 తెలుగులో చెప్పుకుంటున్నాం. ఉనికి, చైతన్యం. ఉనికి అంటే ఉండడానికి ఆధారం వాడు, చైతన్యం ఆయన. ఎవరైనా ఉనికి చైతన్యం లేకపోతే ఉండగలమా? ప్రపంచం దాకా ఎందుకండి, నా దాకా ఆలోచించండి. ఎవరికి వాడు ఉనికి చైతన్యం అంటేనే ఉన్నాం మనం ఇక్కడ. ఇది అందరిలో కామన్. ఇక్కడ ఉన్న అందరిలో కూడా ఉనికి చైతన్యం సాధారణంగా ఉంది. ఆకారాల్లో భేదం ఉందేమో తప్ప ఉనికి చైతన్యం ఒక్కటేగా. ఆ ఉనికి చైతన్యం మనం తయారు చేయగలమా? ఇది ఆలోచించండి ఇక్కడ. ఆ ఉనికిగా చైతన్యంగా ఎవడున్నాడు? ఆ ఉన్నవాడినే పరమాత్మ అంటున్నాం. కానీ ఎవడైతే ఉనికో, ఎవడి చైతన్యమో వాణ్ణి మర్చిపోయి చైతన్యం వల్ల కనబడుతున్న శరీరాలు ప్రపంచమే నిత్యమని బ్రతుకుతున్నాం. కానీ నిజానికి చూడాలి అంటే ఆయన తప్ప మరొక వస్తువు ఈ ప్రపంచంలో లేదు. ఉన్నదంతా చైతన్య స్వరూపుడైన భగవానుడే. అందుకే ఆయన తప్ప మరొకటి లేదు, ఆయనే ఇదంతా అని చెప్పేటప్పుడు మరొకటి లేదు అన్నప్పుడు వ్యతిరేకం, ఆయనే ఇదంతా అన్నప్పుడు అన్వయం. ఈ అన్వయ వ్యతిరేక అది మాట చెప్పాడు. యతోన్వయాదితరతః అర్థేషు అభిజ్ఞస్వరాట్. అర్థేషు అంటే కనబడుతున్న ప్రపంచ వస్తువుల యందు ఆయన అభిజ్ఞగా అంటే చైతన్యముగా ఉన్నటువంటి వాడు. అయితే ఆయన వల్ల మనందరికీ చైతన్యం ఉంది, ఒప్పుకుంటున్నాం. ఆయనకి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు. నాయన, సూర్యుడి వల్ల మనందరికీ వెలుగుంది కదా, సూర్యుడికి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏం చెప్తావు? సూర్యుడు స్వయం ప్రకాశం. అలాగే పరమాత్మ కూడా తనంత తాను చైతన్యము. అందుకే స్వరాట్ అని పేరు ఇచ్చారు ఇక్కడ. స్వరాట్ అంటే స్వేన రాజతే ఇది స్వరాట్. తన మహిమతో తాను ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, సృష్టికి కారణమైన బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానం ఇచ్చినవాడు ఆయన. తేనే బ్రహ్మ వృధా ఏ ఆది కవయే. బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానం ఇచ్చాడు. అలాంటి భగవంతుని గురించి చెప్పే శక్తి కానీ ఊహించే శక్తి కానీ మనకు లేదు.
ఆయన వల్ల పనిచేస్తుంది బుద్ధి, కానీ బుద్ధి ఆయన్ని తెలుసుకోలేదు. ఆయన వల్ల చూడగలుగుతోంది కన్ను కానీ కన్ను ఆయన్ని చూడలేదు. అందుకే ముహ్యంతి యత్ సూరయ, గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ఆయన విషయంలో ఇది అని నిర్ధారించలేరు. అటువంటి వాడు పరమాత్మ, మాటకి మనసుకి అందనటువంటి వాడు. అయితే మనకి ప్రపంచం కనబడుతుంది కానీ పరమాత్మ కనబడట్లేదు. ఇది వచ్చింది బాధ. ప్రపంచాన్ని చూస్తున్నంతసేపు పరమాత్మ తెలియట్లేదు. పరమాత్మను తెలుసుకుంటే పరమాత్మ తప్ప ప్రపంచంలో మరొక వస్తువు లేదని తెలుస్తోంది. ఇది తెలిసిపోయిందండి. ఇక్కడ పరమాత్మకి ఏ మార్పు లేదు. కనబడుతున్న ప్రపంచం సత్యం అనుకుంటున్నావు, కానీ ఆధారమైన ఈశ్వరుడు సత్యం. ప్రపంచం అనేక రకాలుగా మారిపోతుంది కనుక మారిపోతున్న ప్రపంచం ఎవడయందు ప్రకాశిస్తుందో, ప్రపంచం కంటే సత్యమెవడో, ఎవడయందు ప్రపంచము అసత్యమో అటువంటి పరమాత్మకు నమస్కారము. ఇది అర్థం. స్పష్టపడింది కదా. కనుక మన దృష్టి ఎటుండాలి? కనబడుతున్న ప్రపంచం కాదు, ఆధారమైన పరమాత్మ యందు దృష్టి పెడితే కనబడుతున్న ప్రపంచం దృష్టి పోతుంది. అందుకే యత్ర త్రిసర్గో మృషా ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి పరమాత్మ, తనంత తాను ప్రకాశించే ఆ పరమాత్మ, ఆశ్రయించిన వారికి అజ్ఞానాన్ని తొలగించే పరమాత్మని నేను ధ్యానం చేస్తున్నాను, ఉపాసన చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి వరకు మీరు జాగ్రత్తగా వింటే ఇందులో కృష్ణుడని, విష్ణువని, శివుడని ఒక రూపం చెప్పలేదు. మీరు గమనించారో లేదు. పరమాత్మ అంటే ఏంటో చెప్పారు. పరమాత్మ అనగా ఇప్పటి వరకు తెలియ డెఫినేషన్ చూడండి. ప్రపంచంలో ఏ మతము పుట్టకముందే పుట్టిన హిందూ ధర్మంలో భగవంతుడంటే ఏమిటో ఎంత స్పష్టమైన నిర్వచనం ఇచ్చారో గమనించండి. ఇక్కడ ఎవరి వలన సృష్టి స్థితిలయలు జరుగుతున్నాయో, సృష్టి స్థితిలయలుగా ఉన్న విశ్వమునందు ఎవడున్నాడో, ఎవడిని తెలుసుకుంటే ప్రపంచం అసత్యమనే ఎరుకు కలుగుతుందో అటువంటి సత్యస్వరూపుడైన పరమాత్మకు నమస్కారము. ఒక్క మాటలో చెప్పేశారు. కానీ ప్రపంచానికి ఆధారమైన వాడు పరమాత్మ. ఎందుకు భాగవతం పుట్టిందంటే కనబడుతున్న ప్రపంచం సత్యమని భ్రమించకు, అందరూ చేస్తున్న పని అదే. సత్యమైన పరమాత్మని తెలుసుకో, అది చెప్పడమే దీని యొక్క ఉద్దేశం. ఎలా తెలుసుకుంటావు? కంటితో కనబడ్డు బుద్ధికి తెలియడు కనుక ధీమహి అంటే ధ్యానించు, ఉపాసించు, ఆరాధించు, పరమాత్మను ఆరాధించు. అలాంటి పరమాత్మని పొందే మార్గము చెప్పే గ్రంథం పేరు భాగవతం. ఇందులో చెప్పబడ్డ ధర్మం ఎలాంటిదో తెలుసా? నిష్కపట ధర్మము. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ. కపటము లేని ధర్మం చెప్పేట్టు ఇక్కడ. అంటే ధర్మంలో కూడా కపటం ఉంటుందా అన్నాడు ఒక ఆయన. కపట ధర్మము, నిష్కపట ధర్మము రెండు ఉంటాయండి. ధర్మం అంటేనే మంచిది కదా అంటే ఒక మాట చెప్పాడు. కపట ధర్మం అంటే ఏంటో తెలుసా? ఏ ధర్మం చేసినా దానివల్ల నాకేదో కావాలి అనే కోరికతో చేస్తే కపట ధర్మం, అది దాని పేరు. ఏది చేసినా ఏదో కోరికతోట. సత్యనావర్తనం ఎందుకు చేసేవయ్యా అంటే పిల్లలు పుట్టాలని, గుడికి ఎందుకు వెళ్ళి వచ్చేవయ్యా అంటే ఉద్యోగం రావాలని. ఇలా ప్రతిదీ ఏదో ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. భగవంతుడికి తెలుసు వీడు నా మీద ప్రేమతో రాలేదు, వీడికి ఏదో కావాలని వచ్చాడు అనుకుంటాడు. దీన్ని కపట ధర్మం అంటారండి. ఏది ఆశించకుండా పరమాత్మని మాత్రమే ఆశించి ఆయనకే అర్పించగలిగే ధర్మం పేరు నిష్కపట ధర్మం. ఈ నిష్కపట ధర్మానికే మరొక పేరు శుద్ధ భక్తి అన్నారు. ఇక్కడ శుద్ధ భక్తిలో పరమాత్మ ఉంటాడు తప్ప పరమాత్మ వల్ల మరేదో ఉండదు. అలాంటి శుద్ధమైన భక్తి ఇందులో చెప్పబడుతుంది. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమ. ఈ ధర్మమే అన్నిటికంటే గొప్పది. అయితే ఇది అందరికీ తెలియదండి. మరెవరికి తెలుస్తుంది? నిర్మత్సరాణం సతాం వేద్యం. మాత్సర్యాది దోషములు లేని సత్పురుషులకు మాత్రమే తెలిసేటటువంటి విషయం అది. అది ఇందులో ఉంది. వాస్తవమత్ర వస్తు. ఆ వస్తువు ఇందులో చెప్పబడుతోంది. ఎందులో? భాగవతంలో. నిజమేనయ్యా, అయితే వింటే నాకేంటట అంటే శివదం. ఇది తెలిసిన వారికి శివము లభిస్తుంది. శివము అంటే శుభము, మంగళము, క్షేమము లభిస్తున్నది. ఆ శివం ఎలాంటిదంటే తాపత్రయోన్మూలనం, అన్ని తాపాలను పోగొట్టేది. అది శ్రీమద్భాగవతం. అది భాగవతం. రచించిన వారెవరంటే మహాముని కృతే. ముని రచించేట్టు. దీన్ని ఎవరో తెలుసా? మహాముని వ్యాస భగవానుడు రచించాడు కాదు. వ్యాసుని కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, నారద మహర్షి, ఆయన రచించాడు. కాదండి, ఆయన కంటే ముందు ఒకడున్నాడు, బ్రహ్మదేవుడు, ఆయన రచించాడు. కాదండి, బ్రహ్మ కంటే ముందు ఒకడున్నాడు, నారాయణుడు, ఆయన అందించాడు. ఇందులో మహాముని ఎవరంటే నారాయణుడితో మొదలుకొని వీళ్ళందరికీ మనం నమస్కారం చేసుకోవాలి. మొట్టమొదటి భాగవతాన్ని చెప్పినవాడు నారాయణుడు. ఆయనకి ఎవరు చెప్పారని అడగకూడదు. మనకు సూర్యుడు వెలుగిచ్చారంటే సూర్యుడికి వెలుగు ఎక్కడ అని అడగకూడదు. నారాయణుడికి పైన ఎవరు లేరు. నారాయణుడే జ్ఞానం, నారాయణుడే సర్వం. అందుకే మొదటివాడు నారాయణుడే. ఆయన బ్రహ్మదేవుడికు
భాగవతం చెప్పాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే ఇందాక శ్లోకంలో బ్రహ్మదేవుడికి ఎవడు వేదములిచ్చాడో ఆయనకు నమస్కారం అన్నారు. ఆయన బ్రహ్మదేవుడికి భాగవతం చెప్పేట. మరి ఇందాక వేదాలు ఇచ్చారన్నారు, భాగవతం కూడా ఆయనే ఇచ్చాడంటే వేదమే భాగవతం అని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ వేదస్వరూపుడైన నారాయణుడు వేదసారమైన భాగవత ధర్మాన్ని బ్రహ్మదేవుడికి బోధించాడు. బ్రహ్మదేవుడు దాన్ని నారదుడికి బోధించాడు. నారద మహర్షి దాన్ని వ్యాస భగవానికి బోధించాడు. వ్యాసుడు దాన్ని తీసుకువచ్చి సుఖయోగీంద్రుడికి అందించాడు. సుఖయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. ఈ విషయాన్ని గ్రహించిన వ్యాసుని శిష్యుడు సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు అందించాడు. ఇదండి భాగవత గురు పరంపర. ఇవాళ మనం ప్రస్తావన చేసుకున్నాం. ముందు వీరికి నమస్కారం చేసుకుందాం. భాగవత గురు పరంపరకి ప్రణమిల్లుతూ ఇప్పుడు మహాముని కృతే అంటే అక్కడి నుంచి రావాల్సిందే మొత్తం. వీరందరికీ నమస్కారం. అలాంటి భాగవతం వింటే ఏమవుతుందంటే సద్యో హృద్యవరుధ్యతేత్ర ఈశ్వర పరమాత్మ. ఇది ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు హృదయంలో అప్పటికప్పుడు ఆవిర్భవిస్తాడు. అంటే ఎవరు భాగవతం వింటారో వారు హృదయంలో భగవంతుడు ఉంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఆయన ఉండడం కంటే ఇంకేం కావాలండి. ఇక్కడ హృద్యవరుధ్యతే, ఆయన ఎవడ ఆపలేని విధంగా మళ్ళీ ప్రకాశిస్తాడు. అందుకే భాగవతం శ్రద్ధగా వింటూ ఉంటే హృదయంలో భగవత్ స్ఫురణ కలుగుతుంది, భగవత్ ప్రకాశము కలుగుతుంది. అది చాలు మనకి. ఎందుకంటే నిరంతరం భగవంతుడు హృదయంలో ఉండడమే జన్మకి పరమార్థం, మరొకట్లేదు. ఎందుకంటే జన్మ పోతుంది, భగవంతుడు మిగిలిపోతాడు. కనుక ఈ జన్మలో ఎప్పుడూ మిగిలిపోయే భగవంతుడిని హృదయంలో నిలుపుకుంటే మనం శాశ్వతమైన మోక్షాన్ని పొందగలం. అనే నిరంతర భగవత్ స్పృహ కోసం భాగవతం వినాలి, మరొకటి ఇంకేమీ లేదండి. నిరంతర భగవత్ స్పృహ అదొక్కటి ఉంటే చాలు. భగవానుడు ఉనికిని అనుభవానికి తెచ్చుకోవడం కంటే జన్మకి చరితార్థం ఇంకోటి లేదు. ఇవాళ విని రేపు చేస్తామని అనక్కర్లే, ఇవాళ వింటూ ఉంటేనే భగవంతుడు అనుభవానికి వస్తాడు. ఇంకేం కావాలి ఇక్కడ? అందుకు కింవా పరైహి, ఎంతకంటే గొప్ప శాస్త్రం ఇంకేముందయ్యా, చాలు ఇది ఒక్కటే చాలన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈశ్వర సద్యో హృద్యవరుధ్యతే. ఎప్పుడో ఇవాళ వింటే ఎప్పుడో రాడు కృష్ణుడు, ఇవాళ వింటే ఇక్కడే ఇప్పుడే వస్తాట. అటువంటిది భాగవతం యొక్క మహిమ. ఎవరికి? వ్యాసుడు చెప్తున్నాడు అందరికీ వెళ్ళదని. కృతుభి శుశ్రూషుభి, ఇది మాట చెప్పాడు. కృతుభి అంటే అనేక పుణ్య సంస్కారములు కలిగిన వారు, సత్కర్మలు ఆచరించిన వారు. అంటే భాగవతం వినడానికి అర్హతలు చెప్తున్నాడు ఇక్కడ. కృతిభి అంటే సత్కర్మలు ఆచరించిన వారు. ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. సత్కర్మలు ఆచరించిన వారంటే గత జన్మల్లో సత్కర్మలు ఆచరిస్తేనే ఇప్పుడు భాగవతం వినే అదృష్టం కలుగుతుంది అని ఒక అర్థం. భాగవతం వినేటటువంటి వారు మొదటి నుంచి ధర్మము సత్కర్మలు ఆచరించినట్లయితే వాళ్ళకు భాగవతం సరిగ్గా అర్థమవుతుంది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నేల మీద విత్తనాలు వెయ్యాలంటే నేల బాగా దున్నాలి, తడపాలి, అప్పుడు విత్తనాలు వేయాలి. అలాగే భాగవత కథ వినాలి అంటే ముందు హృదయాన్ని సత్కర్మలతో సంస్కరించుకోవాలి. అందుకని సత్కర్మ వాసన లేని వారు, సత్కర్మలు ఆచరించని వారు భాగవతం వినడానికి కూర్చున్నా ఎక్కువసేపు కూర్చోలేరు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అంటే హృదయ సంస్కారం లేదు. హృదయ సంస్కారం దేనివల్ల ఏర్పడుతుంది? సత్కర్మ ఆచరణ వల్ల. కనుక కృతిభిహి అని గొప్ప మాట వేశారు. రెండవది ఏముండాలో తెలుసా? శుశ్రూషుభిహి. కేవలం సత్కర్మలు ఉంటే సరిపోదండి. సత్కర్మల తర్వాత ఉండవలసిన అవసరం ఏంటంటే శుశ్రూష. శుశ్రూష అనే మాటకు అర్థం ఏంటంటే శ్రౌతుం ఇచ్ఛ శుశ్రూష. వినాలనేటటువంటి తీవ్రమైన ప్రేమతో కూడిన తపన, అది కావాలి ఇక్కడ. అది శుశ్రూష. ఆ భగవద్గీత వినాలి, నేను తరించాలి, అది నా జన్మకి పరమార్థమని వినాలండి. అంత తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. అది శ్రవణానికి కావలసిన నిష్ఠ. అలాంటి నిష్ఠ కలిగిన శ్రవణం ఎవరికి ఉంటుంది? అనేక జన్మల పుణ్యములు ఉన్న వాళ్ళకి ఉంటుంది. అందుకే కృతిభిహి శుశ్రూషుభిహి. ఒకవైపు పుణ్యవాసనలు ఉండాలి, ఈ జన్మలో సత్కర్మలు ఆచరించాలి, భగవద్గీత వినాలనేటువంటి తీవ్రమైన ఇచ్ఛ ఉండాలి. అటువంటి వాడు వింటే వాడికి హృదయంలో అప్పటికప్పుడు భగవంతుడు ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశించడం చేత వాడికి శివం లభిస్తుంది. శివం అంటే త్రిగుణాతీత స్థితి. త్రిగుణములకు అతీతమైన పరమాత్మానుభూతిని శివం అంటారు. అది లభిస్తుంది. ఇంత తేలిగ్గా విన్నంత మాత్రమునే సత్పురుషులకు, శ్రవణ ఇచ్ఛ కలిగిన వారికి భగవదనుభూతి ఇవ్వగలిగేటటువంటి ఈ గ్రంథం ఉండగా ఇతర శాస్త్రములేలా, ఇది దీని యొక్క భావం అండి. ఇక్కడ ఇలాంటి భాగవతం ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే నిగమ కల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. వేదం ఒక కల్పవృక్షం అన్నాడు ఇక్కడ. వేదము కల్పవృక్షం అంటే కల్పవృక్షం ఏం చేయగలదో వేదం అన్నీ చేయగలదు. కల్పవృక్షం ఏమివ్వగలదు?
ఏమి ఇవ్వలేదు. ఏదైనా ఇవ్వగలదు. ఐహికమైన ఫలాలు ఇవ్వగలదు, పరలోక ఫలాలు ఇవ్వగలదు, చిట్ట చివరిగా పరమార్థమైన మోక్ష ఫలము ఇవ్వగలదు. నువ్వేం కోరుకుంటే అది ఇస్తుంది. అందుకే వేదము చెప్పిన ధర్మములు ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తే వారికి అవి ఇస్తున్నాయండి. ఇష్టప్రాప్తి కలిగిస్తుంది, అనిష్టాన్ని తొలగిస్తుంది, మోక్షాన్ని అందిస్తుంది. అన్నీ ఇవ్వగలదు. మరి నాకు మోక్షం ఇవ్వలేదండి అంటే నీకు కావాలనుకోలేదంటే ఇక్కడ ఏది కావాలంటే ఇది ఇవ్వగలదు వేదం. ఆ వేదం ఎంత ఉంది? అంతు పట్టనంత ఉంది. ఒక మహావృక్షంలా పెరిగిపోయింది కల్పవృక్షం. అయితే చెట్టు ఎంతున్నా పండే ప్రధానం కదా. కనుక వేదం అనే వృక్షానికి పండు ఉంది. చెట్టు పళ్ళు మాత్రం మనకు అందనంత ఎత్తులో ఉంటాయండి. ఒక తోటకు వెళ్ళామనుకోండి, పెద్ద చెట్టును చూస్తే పైన ఒక పండు కనబడుతుంది. చూసి నోరూరడమే తప్ప అందుకునే శక్తి మనకు లేదు. నిచ్చెనలు వేసుకుని అందుకోగలమా కూడా తెలియదు. ఎగిరి అందుకోవడం అంతకంటే కష్టం. అప్పుడు ఆలోచిస్తూ ఆ పండు ఎలా తినడమా అని చూస్తున్నట్ట. ఎందుకంటే పండు చెట్టు అంతటి సారం. అలాగే వేదం అనే చెట్టు యొక్క సారం ఒక పండులా కనబడుతుంది కొమ్మల్లో. కింద నుండి చూస్తున్నాడు తినాలనుకున్నవాడు, వీడు అదృష్టం పండింది. ఆ సమయంలో ఒక చిలక ఆ కొమ్మ మీదకి వెళ్ళి ఆ పండుని కొరికింది. ఆ కొరకడంలో కాడతో ఉన్న బంధం తెగి కొంత కొరికిందో లేదో పండు కింద పడిందండి. వీడి చేతికి అందింది. అదృష్టం ఎక్కడుందో చెప్పండి? చిలక కొట్టడంలో కాదు, చిలక కొట్టిన వీడి చేతిలో పడ్డంలో. కనుక ఆ చిలక కొట్టిన పండు చేతికి దొరికాక మరో ఆలోచన లేకుండా తినేయాలి. కొందరు అంటూ ఉంటారు చిలక కొట్టిన పండు తీయగా ఉంటుందని. కాదు, తీయగా ఉన్న పండునే చిలక కొడుతుంది. అందుకు అది గొప్ప తీయగా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఒక సుఖం కొట్టింది ఆ పండుని. ఎంత గొప్ప భావం అండి ఇక్కడ. వేదమనే ఒక మహావృక్షము యొక్క సారము పండుగ పైన ఉంటే జన్మచరితార్థత కోసం ఆ పండే కావాలని తపన పడుతున్నటువంటి యోగ్యుడికి అదృష్టవశాత్తు సుఖం అంటే చిలుక, సుఖం అంటే సుఖమహర్షి. ఆ సుఖమహర్షి అనే చిలక వల్ల ఆ వేదసారం అంతా సులభంగా చేతికి అందింది భాగవతం అనే పండు రూపంలో. ఇంకా ఆలస్యం చేస్తావై తిను. సాధారణంగా కొన్ని పళ్ళు ఏంటంటే లోపల సారం ఉంటుంది, రసం. ఆ రసం పుచ్చుకుని మిగిలిన పండు పారేయాలి. కానీ భాగవతం అనే పండు భాగవతం రసం. ఈ పండులో పారేయాల్సిన పీచు పదార్థం ఏం లేదు, అంతా రసమే అన్నాడు. ఇక్కడ రసమయమైన ఫలం. ఇక్కడ దాన్ని తిరియాల్సిందే. ద్రాక్ష పూర్తిగా రసం అంటాం, కానీ అందులో కూడా పనికిమాలిన గింజలు కింద పడేయాలి. కానీ ఇందులో అదేమీ లేదు, మొత్తం రసఫలమే. ఆస్వాదించు, పుచ్చుకో. ఎంతవరకు అండి అన్నాడు. ఆ భాగవత రసం నీలో లీనమయ్యే వరకు. నీలో లయమైపోవాలంటే అర్థం ఏంటి? నీ హృదయం భాగవతం అయిపోవాలి, నీ ఊపిరి భాగవతం అయిపోవాలి, నీ భావన భాగవతం అవ్వాలి. భగవద్భావన, భగవచ్చింతన, భగవత్స్మరణ, భగవత్కీర్తన అంటూ నీ ఇంద్రియాలతో చేసే పనులన్నీ భగవన్మయాలు అయిపోవాలి. అలా భాగవతం వినాలి. అది చెప్పాడు ఇక్కడ. ఇంకొక అర్థం ఆలయం అనే మాటకి మరొక అర్థం లయమయ్యే వరకు భాగవతం విన్నన్నాడు. లయమయ్యే వరకు అంటే భగవంతుల్లో లీనమయ్యే వరకు భాగవతం వింటూ ఉండు. అది చెప్పారు ఇక్కడ. 10 రోజులు విన్నావా, 7 రోజులు విన్నావా కాదు ఫలితం. భగవంతుల్లో లీనమయ్యే వరకు విను. లీనమయ్యేకి వినాల్సిందేం లేదు, అందరూ కరిగిపోతాను. ఇక్కడ లీనమయ్యే వరకు విను అన్నాడు ఇక్కడ. అయితే ఈ జన్మంతా వింటాను, ఒకవేళ లీనం కాలేదనుకోండి ఏం చేయాలి? మళ్ళీ జన్మించి విను అన్నాడు ఇక్కడ. కనుక భగవంతుల్లో లయమయ్యే వరకు ఈ శాస్త్రం మనకు అవసరం. లయం చెయ్యడానికి ఈ శాస్త్రం అవసరం. లయం అంటే లీనం, లీనం అంటే తన్మయత్వం. ఆ భగవత్ తాదాత్మ్యం కలగడమే జన్మకి చరితార్థం, మరొకటి కాదు. అలానే భగవత్ తాదాత్మ్యం ఇవ్వగలిగే గ్రంథం భాగవతం. ఇంతవరకు మనం భాగవతం అంటే ఏంటో చెప్పుకున్నాం. చాలదా అండి? అసలు శాస్త్రం ఇలా తెలుసుకోవాలి. ఈ గ్రంథం ఏమిటి, అది ఎవరి నుంచి వచ్చింది, దాని స్వరూపం ఏమిటి, దానివల్ల వచ్చేదేమిటి అన్నీ వాళ్ళు మనకు తెలిసిపోయింది.